మీరు కేరళ వస్తే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ప్లేస్ ఇది కోజికోడ బీచ్. మొత్తం బురద నీళ్ళు వస్తున్నాయి సీ లోపలికి, అక్కడ నుంచి బురద నీళ్ళు వస్తున్నాయి సీ లోపలికి అయితే పంపిస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ షూస్ తడిసిపోయింది. సో నిన్ననే వాష్ చేసుకున్న షూస్, మొత్తం బురద బురద అయిపోయింది. ఈ బురద నీళ్ళల్లో ఫిష్లు బతుకున్నా కానీ అవి తింటే మనుషులకు దిక్కుమాల రోగాలు అన్నీ వస్తాయి. వరస్ట్ బీచ్. నేను కేరళకు వచ్చిన, ఇది కేరళ. హలో గైస్, ఈరోజు నా డే 3 కేరళలో. నేను ఇప్పుడు కోజికోడ సిటీలో అయితే ఉన్నాను, అండ్ ఇప్పుడు వచ్చేసి కోజికోడ బీచ్ దగ్గర అయితే ఉన్నాను నేను. ఇది కోజికోడ బీచ్. రైల్వే స్టేషన్ నుంచి అయితే జస్ట్ 1.5 కిలోమీటర్ రైల్వే స్టేషన్ నుంచి. ఆటో అయితే ఎక్కి రావచ్చు మీరు. ఆటోకి కిలోమీటర్కి ఇక్కడ ఆటోకి మీరు ఎటు తీసుకున్నా కానీ అండర్ 3 కిలోమీటర్స్లో 30 రూపీస్ అయితే ఇవ్వాలి. అక్కడక్కడ చెత్త అయితే పడేస్తారు వీళ్ళు, మరి ఏమనుకుంటారు ఏందో తెలియదు కానీ మొత్తం బీచ్ని వాటర్ని అయితే పొల్యూషన్ చేస్తారు. మొత్తం చెత్త చేస్తారు, సిటిజన్స్ అసలు లేదు. పక్కనే ఒక డస్ట్బిన్ ఉంటుంది, లేకపోతే డస్ట్బిన్ క్యారీ చేయండి, బ్యాగ్లో వేసుకోండి, డస్ట్బిన్ కనపడ్డప్పుడు పడేయండి. అక్కడైతే ఒక స్టోన్ వే అయితే ఉంది అక్కడ దాకా సీలోకి వెళ్ళడానికి. ఇప్పుడు మనం మొత్తం వాకింగ్ చేసుకుంటూ అయితే అక్కడికి పోబోతున్నాం. వ్యూ అక్కడైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం అట్లా వ్యూ ఏంటిదో వారి సంగతి ఎట్లుంటుందో. ఇప్పుడైతే నేను ఈ కాలువని ఇదేంటిది ఈ దారిని అయితే దాటి పోవాలి. దారి అయితే లేదు, మొత్తం బురద నీళ్ళు వస్తున్నాయి సీ లోపలికి, అక్కడ నుంచి బురద నీళ్ళు వస్తున్నాయి సీ లోపలికి అయితే పంపిస్తుంది డైరెక్ట్గా, అసలు క్లీన్ చేయకుండా. అసలు ఏంది భయ్యా, ఎటు పోతుంది భయ్యా ఇండియా? అసలు మొత్తం చెత్త డైరెక్ట్గా సిటీలో నుంచి పోతుంది సముద్రంలోకి. సముద్రంలో కూడా ప్రాణులు ఉంటాయి భయ్యా, మరి ఇంత దారుణంగా ఉందండి, నాకు అర్థం కావట్లేదు. ఇంత సివిక్ సెన్స్ లేదు, గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఏం లేదు, మనకే రెస్పాన్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ పట్టించుకోవడంలో ఆశ్చర్యం ఉంది. ఇక్కడ దారి లేదు కాబట్టి మనం పైకి ఎక్కేసిపోదాం, పడిపోదాం. మొత్తం వచ్చేస్తాను. ఇక్కడ షూస్ తడిసిపోయింది. సో నిన్ననే వాష్ చేసుకున్న షూస్, మొత్తం బురద బురద అయిపోయింది. ఇంకా మొత్తం బురదల వల్లే. కోజికోడ బీచ్ మొత్తం స్మెల్ వస్తుంది బీచ్లో అయితే, మొత్తం బురద స్మెల్ అక్కడ నుంచి రిలీజ్ అవుతున్నాయి కదా, మొత్తం స్మెల్ అయితే వస్తుంది. నేను ఫిషింగ్ చేస్తుండే ఇక్కడ. బురద నీళ్ళల్లో ఫిష్లు బతుకున్నా కానీ అవి తింటే మనుషులకు దిక్కుమాల రోగాలు అన్నీ వస్తాయి. తిన్నోళ్ళ పరిస్థితి ఏందో. ఐఎమ్ సేఫ్, నేను వెజిటేరియన్ని. ఇది మన సివిక్ సెన్స్. ఎటు చూడు చెత్త. డస్ట్బిన్ ఉంది బండి దగ్గర, డస్ట్బిన్ పడేసుకోవచ్చుగా, లేదు, కిందే పడేయాలి. ఒక బురద కాలువ డైరెక్ట్గా సిటీలో నుంచి మొత్తం చెత్త, మొత్తం సిటీలో నుంచి బీచ్కి పోతాను. ఇక్కడ బోర్డు కూడా పెట్టిండ్రు, డేంజర్ ఏరియా, డు నాట్ టేక్ బాత్ హియర్ అంట. డేంజర్ ఏరియా కాక మొత్తం చెత్త మొత్తం పడేస్తుంటే ఎట్లా రా, ఎట్లుంటారు ఏరియా? కేరళ ఒక టూరిస్ట్ స్పాట్ మొత్తం, ఇంకా మినిమం మెయింటెనెన్స్ లేకపోతే అసలు ఎట్లా రా? మొత్తం బురద బురద ఉన్నాయి నీళ్ళు అయితే. అక్కడ స్నానం అయితే చేస్తుర్రు, అక్కడ నీళ్ళలో దిగిర్రు. అసలు ఎట్లా చేస్తుర్రు రా బాబు, నీళ్ళు మరీ గలీజ్గా ఉన్నాయి. వరస్ట్ బీచ్. నేను కేరళకు వచ్చిన, ఇది కేరళకు వచ్చినప్పుడు ఇది 3rd బీచ్ అనమాట నాది, 3rd బీచ్ కేరళలో.
ఇంత బురద నీళ్ళు అయితే నేను ఎక్కడ చూడలేదు. మరీ చాలా చండాలంగా ఉండే నీళ్ళు. మరి వాళ్ళు ఎట్లా నడుస్తారో నాకైతే అర్థం కావట్లేదు. చెత్త అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంది. ప్లాస్టిక్ బాటిల్, కవర్లు, కాఫీ కప్పులు. ప్రతి చోట అయితే ఇట్లా డేంజర్ బోర్డులు అయితే పెట్టిర్రు. డు నాట్ టేక్ బాత్ హియర్ అని. బీచ్కి వచ్చింది ఎందుకురా? నీళ్ళలో ఆడుకోవడానికే కదరా. మరి బీచ్ ఇంత దరిద్రంగా ఉంటే అంతే బోర్డులు పెట్టించుకుంటారు. మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇంకో ఇది తాటి మురక కాలువ. ఇంకెన్ని ఉంటాయో నేను ఆ స్పాట్కి వెళ్ళేసరికి. బోట్లు మూలబడి. మీరు కేరళ వస్తే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ప్లేస్ ఇది కోజికోడ బీచ్. రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు మొత్తం డైరెక్ట్గా డ్రైనేజ్ సిటీ నుంచి సముద్రానికి పంపిస్తున్నారు. ఇంత క్లీనినెస్ లేదు. చాలా చండాలంగా నేను చెప్పాలి. నీళ్ళు అయితే చాలా పొల్యూట్ అయిపోయింది. నీళ్ళు చాలా పొల్యూట్ అయిపోయింది. బీచ్ కూడా అంత ఏం లేదు, మొత్తం చెత్త అయితే పడుతుంది. సో మీరైతే ఈ ప్లేస్ని అయితే అవాయిడ్ చేయండి. అక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది, ఆడికి వెళ్ళి చూద్దాం. డెసిషన్ మార్చుకొచ్చేమో ఆడ వ్యూని బట్టి. ఇంకా నీళ్ళు మొత్తం బురద నీళ్ళు లేదు భయ్యా. ఐ వుడ్ సే ఇదైతే వర్త్ కాదు. ఆ స్టోన్స్ దాకా అయితే నడుచుకుంటూ వచ్చినా కానీ వ్యూ అయితే బాగాలేదు. చాలా చండాలంగా ఉంది. మొత్తం చేపల స్మెల్ వస్తుంది ఇక్కడైతే. ఎండలు ఇంకా ప్లస్ ఈ ఎండలు. ఆగస్టులో వచ్చిన నేను మంచిగా వర్షం వాతావరణం ఉంటుంది, మంచిగా చూడొచ్చులే తిరగచ్చులే అనుకున్నా. కానీ చాలా ఘోరంగా ఉంది. ఎండ మాత్రం అదిరిపోతుంది. హ్యూమిడిటీ మాత్రం హైలో ఉంది. మొత్తం చేపల స్మెల్ వస్తుంది. నీళ్ళు కూడా వేరే కలర్లో ఉన్నాయి. వెనకాల మొత్తం బోట్స్ ఉన్నాయి. మొత్తం బోట్సే. ఫిష్ హార్బర్ అన్నమాట ఇది. మొత్తం బోట్సే ఉన్నాయి. ఆ నీళ్ళు కూడా వేరే కలర్లో ఉన్నాయి. ఏదో బ్రౌన్ రెడ్ కలర్ టైప్లో ఉన్న నీళ్ళు. మరి చండాలంగా ఉంది. నాకు ఇక్కడనే నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నా, రిటర్న్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతా.